కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్ టుడే. ఈరోజు రిజల్ట్ వచ్చాయి. సో కూటమి, జనసేన ఇంకా బీజేపీ, టీడీపీ అలయన్స్లో గెలుస్తారు అని నేను చెప్పాను. ఈ మాట ఎలక్షన్ బిఫోరు ఇది కలిస్తే బాగుంటుందని కూడా అన్నాను. కలిసింది, గెలిచింది. కాబట్టి కంగ్రాచులేషన్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి పాపం ప్రజల కోసం ఒక్క విన్నింగ్ అని అడిగాడు భగవంతుని, అమ్మవారిని. మరి పిఠాపురం అమ్మవారు ఆయనకి బ్లెస్సింగ్ ఇచ్చింది బాగా. ఖచ్చితంగా చాలా మంచివారు సార్. ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీర మహిళ శ్రీవాణి నాకు నా పైన ఎంతో నమ్మకంతో నన్ను చాలాసార్లు ఆఫీస్లో బ్లెస్సింగ్ ఇచ్చి నాకు అన్నిటికీ ట్రైనింగ్ కానీ అవన్నీ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్లలో ఇన్వాల్వ్ చేశారు హైదరాబాద్లో. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము కాలర్ ఎగిరేసి తిరుగుతాము సార్. ఇంతకుముందు ఓడిపోయినప్పుడల్లా చాలా బాధపడి మేము ఎక్కడన్నా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేటివి, ఎంత కాన్ఫిడెన్స్గా వెళ్ళినా కూడా. ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి చాలా ఇట్లా అంటే గర్వంగా వెళ్తాము ఇంకెప్పుడు. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు ఇంకా ఫుల్ వచ్చేస్తారు నాకు అనిపిస్తుంది. కూటమి పెడితే ఖచ్చితంగా ఎక్కడైనా మీరు ఆల్ ఇండియా మహిళా జనసేన అన్నాను కదా, అది సక్సెస్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. మీ శ్రీవాణి, వీర మహిళ. స్టార్టింగ్లో మనం 2014లో ఈ మాటలు అనుకున్నాను, ఇప్పుడు నెరవేరుస్తున్నారు అన్నాను. అప్పట్లో బాధలు ఉంటాయి కొన్ని, ఫస్ట్ ఓడిపోయిన తర్వాత గెలిచేది మనమే అని చెప్పాము. ఇప్పుడు ఖచ్చితంగా విన్నింగ్ మన సైడ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పిఠాపురం అమ్మవారు బ్లెస్సింగ్ ఇవ్వాలి అందరికీ అని కోరుకుంటూ, మీరు ఉప ముఖ్యమంత్రి అవ్వాలనేసి ఆకాంక్షిస్తూ తెలంగాణలో కూడా మీరు అడుగు పెట్టాలి. బీజేపీ, టీడీపీ మీరు అలయన్స్లో మనం అందరము నడవాలి, పాదయాత్రలు చేయాలని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదములు అమ్మవారికి మీకు. అండ్ కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్ యూ. మీ శ్రీవాణి.